తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చిట్చాట్ వార్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు సీఎం. బడ్జెట్ రోజు సభకు కేసీఆర్ హాజరవుతారన్నారు కేటీఆర్. అయితే చర్చలో పాల్గొనొద్దని కొడుకుగా అభిమానిగా ఆయన్ను కోరుతున్నారన్నారు కేటీఆర్. ఈ సమయంలోనే తనకు మరోసారి ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇస్తారన్నారు. బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు, అరెస్టులు అంటూ డ్రామాలు చేస్తారన్నారు. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కేటీఆర్ ఓ పిచ్చోడని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు. క్రిమినల్స్ కేసులకు భయపడరని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలపై కూడా మండిపడ్డారు రేవంత్. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని తాము ప్రయత్నిస్తుంటే సహకరించడం లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చిట్చాట్ వార్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు సీఎం. బడ్జెట్ రోజు సభకు కేసీఆర్ హాజరవుతారన్నారు కేటీఆర్. అయితే చర్చలో పాల్గొనొద్దని కొడుకుగా అభిమానిగా ఆయన్ను కోరుతున్నారన్నారు కేటీఆర్. ఈ సమయంలోనే తనకు మరోసారి ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇస్తారన్నారు. బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు, అరెస్టులు అంటూ డ్రామాలు చేస్తారన్నారు. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కేటీఆర్ ఓ పిచ్చోడని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు. క్రిమినల్స్ కేసులకు భయపడరని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలపై కూడా మండిపడ్డారు రేవంత్. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని తాము ప్రయత్నిస్తుంటే సహకరించడం లేదన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభ పక్ష కార్యాలయంలో బీఆర్ఎస్ పక్ష కార్యాలయంలో కేటీఆర్ చిట్చాట్ చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వం మీద, ఇటు రేవంత్ రెడ్డి మీద కూడా కేటీఆర్ చేశారు. చిట్చాట్ సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా బయట జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా లేదన్న దానికి కేటీఆర్ సమాధానం చెబుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎల్లుండి ఏదైతే బడ్జెట్ ప్రసంగం జరిగేటటువంటి రోజు, బడ్జెట్ ప్రవేశపెట్టబోయే రోజు కేసీఆర్ వస్తారని, గతంలో జరిగినటువంటి విధంగానే ఈసారి కూడా బడ్జెట్ ప్రసంగం రోజు కేసీఆర్ వచ్చి హాజరవుతారని చెప్పారు. అయితే చర్చలకు సంబంధించి రావాలా వద్దా అని చెప్పి కేసీఆర్ ఇప్పుడే ఆలోచిస్తున్నారని, చర్చలు ఎలా జరగబోతాయని చెప్పి ఆయన అందరితో మాట్లాడుతున్నారు. చర్చల్లో పాల్గొనాలా వద్దా అని చెప్పి ఇంకా డిసైడ్ చేసుకోలేదని చెప్పారు. దాంతోపాటు ఈ కేసీఆర్ ఈసారి చర్చల్లో పాల్గొనకుండా ఉండాలని చెప్పి ఒక కొడుకుగా, కేసీఆర్ అభిమానిగా, బీఆర్ఎస్ నాయకుడిగా తాను కోరుకుంటున్నట్టుగా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఈసారి ఎందుకంటే కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొన్నా సరే కావాలని ప్రభుత్వం గత 10 ఏళ్లకు సంబంధించినటువంటి విషయాలు తీయడం కావచ్చు, కేసీఆర్ని టార్గెట్గా మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి చూస్తున్నాడు. ఎప్పటి నుంచో ఆయన కోరుకుంటున్నాడు. ఎదురుగా కేసీఆర్ ఉన్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడాలి, ఆయనని దూషించాలనే విధంగా కూడా రేవంత్ రెడ్డి కనిపిస్తుంది. అందుకోసమని కేసీఆర్ రావద్దని చెప్పి తాను కోరుకుంటున్నట్టుగా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. సభకు ప్రసంగం రోజు వచ్చినటువంటి సమయంలో మీడియాతో మాట్లాడతారు, కానీ తర్వాత చర్చలో పాల్గొనాలంటే మాత్రం ప్రభుత్వం నుంచి ఆ విధమైనటువంటి కలుపుకొని పోవాలనే విధంగా, అదేవిధంగా ఆ మైక్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా ప్రభుత్వం బీఆర్ఎస్కి ఇవ్వడం లేదు. కాబట్టి కేసీఆర్ వచ్చినా సరే మాట్లాడే అవకాశం ఇవ్వరు. కేవలం అక్కడ ఉండి ప్రభుత్వానికి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడతారు. కేసీఆర్ని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు అనే విధంగా కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్లో ఏ విధమైనటువంటి అంచనాలు కూడా ఉండవు. అంటే ప్రజలు కోరుకునే విధంగా, ప్రతిపక్షాలు కోరే విధంగా కావచ్చు, రాష్ట్రానికి కావాల్సినటువంటి విధంగా ఏ నిధులు కూడా కేటాయించరు. అయితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం మరొకసారి ఫార్ములా ఈ కేసు అంశాన్ని కూడా పైకి తీసుకొస్తారని చెప్పి కేటీఆర్ చెప్పారు. ఇటు ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ కేసులో మరొకసారి నోటీసులు ఇస్తారు. అదేవిధంగా అరెస్ట్ల వరకు కూడా వెళ్తాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇదే హడావుడి జరుగుతుంది. అసెంబ్లీ జరిగినటువంటి అన్ని రోజులు కూడా ఇదే విధమైనటువంటి హడావుడి ఉంటుంది. తన మీద డైవర్ట్ చేసే విధంగా కూడా ప్రభుత్వం చేస్తుంది. అందుకోసం తాను సిద్ధంగా కూడా ఉన్నట్టుగా కేటీఆర్ చెప్పారు. ఏ విధమైనటువంటి విచారణకు పిలిచినా తాను సిద్ధంగా ఉన్నట్టుగా కూడా చెప్పారు. విచారణకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా ప్రభుత్వం ఈ విధంగా గతంలో ఏదైతే చెప్పారో ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి కేసు లొటపీస్ కేసు అని తాను గతంలో చెప్పినటువంటి విధంగానే మరో విధంగా ఆయన మరోసారి కూడా చెప్తున్నానని చెప్పారు. ఇటు కేసీఆర్ చర్చలకు రావద్దు అని చెప్తూనే ఈ విధమైనటువంటి అంశాలు
అంశాన్ని లేవనెత్తారు. బడ్జెట్ సమావేశానికి సంబంధించి బడ్జెట్ చర్చల గురించి బయట ఎక్కడ కూడా చర్చ జరగకుండా కేవలం ఈ అంశమే ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి అంశమే బయట చర్చ జరిగే విధంగా కూడా ప్రభుత్వం ఈసారి చేస్తుందని కేటీఆర్ చెప్పడం జరిగింది. దీంతోపాటు ఈసారి సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజులు నడుపుతుందో చూద్దామంటే ఈ నెల లాస్ట్ వరకు జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. కానీ తమకు ఇచ్చేటటువంటి సమయం ఇచ్చేటటువంటి దాంట్లో స్పీకర్ చూపిస్తున్నారు 38 మంది ఉన్నారని చెప్తున్నారు. కానీ 38 నిమిషాల సమయం కూడా ఇవ్వట్లేదు. తమ అధినేత అంటే పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ వచ్చినా సరే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వరు అనే విధంగా కూడా కేటీఆర్ చెప్పారు. సంతోష్. థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చిట్చాట్ వార్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు సీఎం. బడ్జెట్ రోజు సభకు కేసీఆర్ హాజరవుతారన్నారు కేటీఆర్. అయితే చర్చలో పాల్గొనొద్దని కొడుకుగా అభిమానిగా ఆయన్ను కోరుతున్నారన్నారు కేటీఆర్. ఈ సమయంలోనే తనకు మరోసారి ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇస్తారన్నారు. బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు, అరెస్టులు అంటూ డ్రామాలు చేస్తారన్నారు. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కేటీఆర్ ఓ పిచ్చోడని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు. కేటీఆర్కు బలుపు తప్ప ఏముందని ప్రశ్నించారు రేవంత్. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో చిట్ చాట్ వార్ నడిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తే వెంటనే కౌంటర్ అటాక్ ఇచ్చారు సీఎం. బడ్జెట్ రోజు సభకు కేసీఆర్ హాజరవుతారన్నారు కేటీఆర్. అయితే చర్చలో పాల్గొనొద్దని కొడుకుగా అభిమానిగా ఆయన్ను కోరుతున్నారన్నారు కేటీఆర్. ఈ సమయంలోనే తనకు మరోసారి ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇస్తారన్నారు. బడ్జెట్లో ఏమీ ఉండదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు, అరెస్టులు అంటూ డ్రామాలు చేస్తారన్నారు. దీనికి వెంటనే కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. కేటీఆర్ ఓ పిచ్చోడని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం వేస్ట్ అన్నారు. కేటీఆర్కు బలుపు తప్ప ఏముందని ప్రశ్నించారు రేవంత్. తండ్రి కొడుకులు 10 ఏళ్లలో అప్పులు తప్పులు తప్ప ఏం చేయలేదన్నారు. అప్పులు ఉన్నాయి కాబట్టే ఉన్నాయని చెప్పామన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే అర్హత లేదన్నారు రేవంత్. తెలంగాణ బీజేపీ నేతలపై కూడా మండిపడ్డారు రేవంత్. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని తాము ప్రయత్నిస్తుంటే సహకరించడం లేదన్నారు.